ఇప్పటికే గ్లోబల్ గా ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ లో మన స్టేట్ 1/3 30% మనదే షేర్ ఇంటర్నేషనల్ గా. మనకు ఆ పొటెన్షియాలిటీ ఉంది మన హైదరాబాద్ కు. దాన్ని గమనించి కేసీఆర్ అప్పుడు ఈ 16,000 ఎకరాలు ల్యాండ్ ను మేము సేకరించి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తెచ్చాం, ఈసీ కూడా వచ్చింది. దట్ వాజ్ ఏ కండిషనల్ ల్యాండ్ ఎక్విజిషన్, అంటే ఫార్మా సిటీ కోసమే ఈ భూసేకరణ చేస్తున్నాము అని 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా నోటిఫై చేసి మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం నెంబర్ 1. అండ్ ఫార్మా సిటీ పేరు మీదనే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చినాం. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఢిల్లీ స్పెసిఫిక్ గా రాసింది ఈసీలో, పర్పస్ షుడ్ నాట్ బి డీవియేటెడ్. అండ్ మన యాక్ట్, పార్లమెంట్ యాక్ట్ ఏం చెప్తుంది, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అంటే ఇఫ్ ఎట్ ఆల్ యూ డీవియేట్ ద పర్పస్, ల్యాండ్ షుడ్ బి గివెన్ బ్యాక్ టు ద ఫార్మర్స్ అనేది మన పార్లమెంట్ యాక్ట్. అందువల్ల ఈ ప్రభుత్వం ఏదో ఒక డ్రామా చేస్తుంది. యాక్చువల్లీ మన హైకోర్టులో కేసు వచ్చింది. కేసు వస్తే ఏమి ఇచ్చింది తెలుసా, గవర్నమెంట్ అఫిడవిట్ నో వీఆర్ కంటిన్యూయింగ్ ద ఫార్మాసిటీ అంటున్నారు. హైకోర్టుకు చెప్పాల్సి వస్తే అఫిడవిట్ లో we have not cancelled the pharmacity, we are continuing the pharmacity అంటున్నారు. బయట మాట్లాడితే 4th సిటీ, ఎక్కడ ఉందిరా 4th సిటీ అంటే ఫార్మాసిటీ 4th సిటీ, వేరే ల్యాండ్ అయితే లేదు, వేరే ఎక్విజిషన్ లేదు. కోర్టుకు వచ్చేసరికి వీఆర్ కంటిన్యూయింగ్, వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ఫార్మాసిటీ అంటున్నారు. అందువల్ల టెక్నికల్ గా వాళ్ళు చేయలేరు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక జిమ్మిక్స్, లేదా ఫార్మాసిటీకి వీ నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ హౌసింగ్ ఉండాలి, ఫార్మాసిటీ వచ్చినప్పుడు బేసిక్ నీడ్స్ ఉండాలి అనే పేరు మీద ఇవన్నీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది 75 ఉండి ఇది 25 ఉండాలి. కానీ వీళ్ళు 25 ఫార్మా పెట్టి 75 దీన్ని తీసుకొస్తామని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం, అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. స్థలాన్ని ఎంపిక చేసుకొని అండర్ గ్రౌండ్ ప్యాసేజీని చేయాలని పనులను మొదలు పెడితే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానివల్ల ఎవరికి నష్టం? దానివల్ల ఈ జంట నగరంలో ఉంటున్న మన ప్రాంతవాసులకి, కామన్ మ్యాన్కి ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇలాంటి ప్రయత్నాలు ఇప్పటికైనా మానుకోండి. ప్రజలు ఉపేక్షించరు, ప్రజలు దాన్ని ఆహ్వానించరు, దాన్ని స్వీకరించరు. మేము ఈరోజు రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం, ప్రజలు కోరుతున్నదే మేము మా ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నాం. ఇది ప్రజాపాలన. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ఈరోజు మేము చేస్తా ఉన్న ప్రతి ప్రయత్నంలో ఈ విధంగా మీరు ప్రకటనలు చేసి భయభ్రాంతులకు సృష్టించి పరిశ్రమలు రాకుండా, పెట్టుబడులు రాకుండా, ప్రధానంగా యువతకి సంబంధించిన ఉపాధి, వేలాది లక్షలాది ఉద్యోగాలు సృష్టించాలనే మా ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయకుండా మీరు ఆ విధంగా చేస్తే తెలంగాణ యువతకి సంబంధించి మీరు పెద్ద ఎత్తున అన్యాయం చేయబోతా ఉన్నారు. ఇప్పటికే మీరు ప్రభుత్వంలో ఉన్న 10 సంవత్సరాలు తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున అన్యాయం చేసిండ్రు. ప్రభుత్వంలో ఉండి అన్యాయం చేసిండ్రు, మళ్ళా ప్రతిపక్షంలో ఉండి వారికి అన్యాయం చేసే కార్యక్రమం చేయకుండా మీ ఆలోచనలు మానుకొని ఈరోజు నిర్మాత్మకంగా ఉన్న మీ సలహాలు ఏమంటే చెప్పండి, విమర్శలు చేయండి. ఈ విధమైన మాట్లాడితే ఎవ్వరు కూడా సహించరు. మేము అసలే సహించం. సంస్థలను భయపెట్టించే కార్యక్రమం భాగంలో భారత్ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్నది ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభుత్వం మారినప్పుడల్లా పాత ప్రాజెక్టులను రద్దు చేస్తాం అంటే అసలు అభివృద్ధి జరుగుతుందా? ఈరోజు ఉదాహరణ తీసుకుందాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున పీట వేయాలని ఇక్కడ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్కి ఆ రోజు శంకుస్థాపన చేసింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రోజు ప్రభుత్వ అధినేతగా ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు పదే చెప్పిండ్రు, పాలసీ పారాలిసిస్కు సంబంధించిన అంశం కూడా ఎక్కడ, ఏ కోణాన, ఏ క్షణాన ఎక్కడ కూడా రాకూడదు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. గత ప్రభుత్వాలు ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకుంటే దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని బేషిజాలకు పోకుండా మన ప్రభుత్వం, మన రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు ముఖ్యమని మేము నడిస్తే ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం కాదు, మా రాజకీయాల అవసరమని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆ రోజు శంషాబాద్ ఓఆర్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓఆర్ఆర్ ప్రాజెక్టు మొదలైనప్పుడు అప్పుడు కూడా అప్పటి ప్రతిపక్షాలు మీరు గుర్తునే ఉంటాయి పాత్రికేయ మిత్రులందరికీ, ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ దందాలు అన్నారు, స్కామ్లు అని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళారు. ఆ తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వమైనా కానీ వాటిని రద్దు చేసిందా?